Welcome to Star Hospital Podcast. హాయ్, నేను డాక్టర్ వై రామరెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, నానక్రామ్గూడ. ఈరోజు మనము ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని కామన్ లాంగ్వేజ్లో తెలుగులో పేగుపూత వ్యాధి అని అంటాము. ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది వచ్చేసి క్రాన్స్ డిసీజ్ అనేది. వాటి డిఫరెన్సెస్ ఏంటనేది నేను రాను చెప్తాను. మెయిన్గా ఈ డిజీజ్ మనకు చెప్పాలి అంటే గత కొన్ని దశాబ్దాలుగా అంటే లాస్ట్ 10 to 15 years నుంచి మనం మోర్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. అంతకుముందు ఇది వెరీ రేర్గా డయాగ్నోసిస్ చేసేవాళ్ళం. అయితే ఇందులో ముందు చెప్పినట్టుగా 2 types ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అనేది. అల్సరేటివ్ కొలైటిస్ అనేది అదేమంటే మెయిన్గా పెద్ద పేగు వరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా క్రాన్స్ డిసీజ్ అనేది ఒక పేగుల మొత్తంని అంటే ఓరల్ క్యావిటీ నుంచి స్టార్ట్ చేసి మన ఫుడ్ పైప్ కానీ స్టమక్ని, ఇంటెస్టైన్స్ని, పెద్ద పేగుని, యానల్ కెనాల్ని అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. అది కొంచెం మోర్ సివియర్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ అయినా కానీ క్రాన్స్ డిసీజ్ అయినా కానీ ఈ పేషెంట్స్ మనకి ఎక్కువ ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ వచ్చేసి మోషన్స్ కావడం, అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ కావడము, మోషన్స్లో బ్లడ్ చూడడము, దాంతోపాటు కడుపులో నొప్పి, దాంతోపాటు వీళ్ళు ఏమంటే ఆహారము సరిగా తీసుకోకపోవడము, దానివల్ల వాళ్ళు వెయిట్ లాస్తోని ప్రజెంట్ అవుతారు, వెయిట్ లాస్, మాల్ న్యూట్రిషన్తోని ప్రజెంట్ అవుతారు. ఈ పేషెంట్స్ని డయాగ్నోసిస్ చేయడానికి మనము తరువుగా డయాగ్నోసిస్ చేయాలంటే కొన్ని టెస్టులు చేసుకోవాలంటే సరిపోతుంది. అంటే ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ, దాంతోపాటు కొన్ని బయాప్సిస్ తీసుకోవడే మనం వీటిని డయాగ్నోసిస్ చేయవచ్చు. ఒక్కొక్కసారి కండిషన్ అవసరం కొద్దీ వీళ్ళకు సిటీ స్కాన్ కూడా మనము చేస్తాం. వీటి ద్వారా మనం ఒకసారి డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసి అయితే మనకు చాలా వరకు కేసెస్లో మనకు సింపుల్ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారానే మనము కంట్రోల్ చేయగలుగుతాము. కొన్ని కేసెస్లో మాత్రం కొంచెం అడ్వాన్స్ థెరపీ కానీ అంటే స్టెరాయిడ్స్ థెరపీ విత్ బయోలాజికల్స్ థెరపీ అండ్ అదర్ ఇమ్యూనోసప్రెసర్స్ అండ్ ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్స్తోని మనకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ప్రమాదం ఏంటి అంటే వీళ్ళను మనం అలానే వదిలేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయనట్లయితే, కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయనట్లయితే వీళ్ళు క్రమక్రమంగా వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. వాళ్ళు ఇన్ఫెక్షన్స్ బారిన పడడము అండ్ ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా ఇది మారవచ్చును. అయితే వీటిని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ని మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే మనము కంట్రోల్ చేసుకోవచ్చును. కొన్ని ఫ్యూ కేసెస్లో మాత్రం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. పర్టికులర్లీ కొన్ని ఇంటర్ బౌల్స్లో ఫిస్టులా ఫామ్ అయినప్పుడు కానీ, పర్ఫొరేషన్ ఫామ్ అయినప్పుడు కానీ, యాబ్సెసెస్ ఫామ్ అయినప్పుడు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ సర్జరీ రోల్ ఉంటుంది. బేసిక్ ఈ పేషెంట్స్ని ట్రీట్మెంట్ మనం ప్రాపర్గా ఇవ్వాలి అని అనుకుంటే ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. అంటే మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, దాంతోపాటు న్యూట్రిషనిస్ట్ అందరూ మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ద్వారా వీళ్ళని అప్రోచ్ కావడం వల్ల ఈ పేషెంట్స్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఒక సాధారణమైన జీవితాన్ని గడపడానికి మనం ఎంతో హెల్ప్ చేయవచ్చు. Thank you for listening to Star Podcast.